వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జనగాం జిల్లా చెల్పూర్ మండలం పరిధిలోని కాకా వెంకటస్వామి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన T20 క్రికెట్ పోటీల ముగింపు కార్యక్రమానికి మంత్రి వివేక వెంకటస్వామి, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, హుడా చైర్మన్ ఎనగాల వెంకట్రామిరెడ్డిలతో కలిసి వర్ధనపేట ఎమ్మెల్యే ఐపీఎస్ కేఆర్ నాగరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ, టాలెంట్ ఎవరి సొత్తు కాదని, యువతలో క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసే లక్ష్యంతో కాకా వెంకటస్వామి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ తరహా క్రికెట్ పోటీల నిర్వహణ అభినందనీయమని అన్నారు. మీడియా మిత్రులు అలాగే యువ క్రీడాకారులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. చాలా ఒక మంచి అవకాశం కల్పిస్తున్న మా ఆత్మ, మా అభిమాని మరి కాకా వెంకటస్వామి గారి యొక్క కుటుంబ సభ్యులకు అందరికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నా. ఎందుకంటే యువకులను వారి టాలెంట్ ఎవరి సొత్తు కాదు. టాలెంట్ అంటే మట్టిలో మాణిక్యాన్ని వెలికిపుచ్చే విధంగా ఈరోజు వారు తీసుకున్న నిర్ణయం వారి నాన్నగారి పేరు మీద, మరి ఇప్పుడే మా సారణ గారు చెప్పారు, కాకా వెంకటస్వామి గారు అంటే ఎలా ప్రజల గుండెల్లో ఉండిపోయింది అనేది. అలాగే వివేక్ సార్తో పరిచయం లేదు, కానీ వాళ్ళ నాన్నగారితో నాకు పరిచయం ఉండే ఉద్యోగంలో ఉన్నప్పుడు. ఒకనొక సందర్భంగా నాకు ట్రాన్స్ఫర్ విషయంలో వారి వద్దరికి వెళ్ళాను డైరెక్ట్గా, మా ఫ్యామిలీ తరఫు నుండి వారికి ఉన్న సంబంధంతో. సో వారు నాకు ఆ విధంగా పరిచయం అయ్యారు. తర్వాత వివేక్ సార్ వారి కోసం కూడా ఉద్యోగ రీత్యాలో చాలాసార్లు కలవడం జరిగింది ఉద్యోగంలో ఉన్నప్పుడు. తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యేగా వారి సహచారంగా వారితోని సమానంగా అసెంబ్లీలో కూర్చొని వారి సలహా సూచనలతోని రాజకీయంగా ముందుకెళ్తున్నాం. ఎందుకంటే రాజకీయ పరంగా వారి కుటుంబీకులందరికీ కూడా ఎన్నో సేవలు అందిస్తున్నారు తెలంగాణలో. మరి అదే కాకుండా మా ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారి యొక్క నినాదం, మత్తు వదలండి మైదానానికి రండి. మత్తు వదిలి మైదానానికి వస్తే మీ జోష్, మీకున్న ఏదైతే టెంపర్మెంట్, మీకున్న జీల్ మరి ఈ మైదానంలో చూపెడితే చాలా, మనం అందరం సోషల్ మీడియాలో అందరూ చూస్తుంటాం, టీవీలలో మనం చూస్తే కాదు, మీరు కూడా అందులో సోషల్ మీడియాలో మరి గొప్ప క్రీడాకారుడిగా గుర్తించినప్పుడు సమాజం అంతా మిమ్మల్ని కూడా చూస్తారని నేను భావిస్తున్నా. సో వరంగల్ నగరం అంటేనే క్రీడాకారులకు ఒక హబ్ ఇది. రీసెంట్లీ మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మీ అందరూ ఎమ్మెల్యేలు పోయి అడగంగానే మనకు కూడా ఎల్బీ స్టేడియం లాంటిది స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ శాంక్షన్ చేసింది సార్. మాకు అతి త్వరలో ప్రారంభానికి కూడా శంకుస్థాపన చేసుకోబోతున్నాం. అలాగే అత్యంతగా మనం స్పోర్ట్స్ స్కూల్స్ను స్థాపించుకున్నాం. అందులో 4వ స్పోర్ట్స్ స్కూల్ కూడా మన వరంగల్ నగరానికి రావడం ముఖ్యమంత్రి గారికి వేదిక మీదకి ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే వరంగల్లో ఒక హబ్ క్రీడాకారులకు, అలాంటి కాడ మ్యాచెస్ కండక్ట్ చేసి క్రీడాకారులను గుర్తించి ఎప్పుడైతే 2020 మ్యాచెస్ వచ్చాయో అప్పటి నుండి సామాన్య మానవుడు కూడా, అంటే చిన్న ఫ్యామిలీస్ నుండి కూడా, మనం సిరాజ్ను ఉదాహరణ తీసుకుంటే ఒక చిన్న సామాన్య ఆటో డ్రైవర్ కొడుకు, అలాంటివన్నీ ఇప్పుడు నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా స్థానం పొందిందంటే ఈ T20 వల్లనే. కాబట్టి ఇలాంటి వేదికలను పాల్పంచుకొని ప్రతి జిల్లా నుండి, ప్రతి గ్రామాల నుండి క్రీడాకారులను గుర్తించే ఇందులో పార్ట్ ఉంటుంది. కాబట్టి ఇటువంటి ఇంత చక్కటి అవకాశాన్ని తీసుకొని ఒక మంచి సందేశాన్ని, యూత్కు ఒక మంచి సందేశాన్ని ఇచ్చే విధంగా మా వివేక్ సార్ తీసుకున్నందుకు వారికి, వారి కుటుంబానికి ప్రత్యేక ధన్యవాదాలు. క్రీడాకారులను గుర్తించి తప్పనిసరి కూడా మన జిల్లాల నుండి కూడా ఒక రాష్ట్ర స్థాయి అలాగే ఇంటర్నేషనల్ కూడా ఆడే విధంగా ఇండియాకు రిప్రజెంటేషన్ చేసే క్రీడాకారులను వెతికి తీసే కార్యక్రమంలో అందులో భాగంగా మంచి యొక్క సదవకాశం. కాబట్టి క్రీడాకారులందరూ కూడా దీన్ని మంచిగా వినియోగించుకొని, ఇంతకుముందు ఇండివిజువల్గా ఆడారు కానీ ఇప్పుడు అసోసియేషన్ కూడా ఇన్వాల్వ్ చేసింది. కాబట్టి చాలా చక్కటి ప్రోగ్రామ్ సార్.
తప్పనిసరిగా మన జిల్లాల నుండి మన పిల్లలు కూడా, ఇప్పుడే చెప్పాను నేను, టాలెంట్ అనేది ఎవరి సొత్తు కాదు. టాలెంట్ను వెతికి తీసి క్రీడాకారులను తయారు చేసే విధంగా మరి సోదరుడు ఎస్సీఎల్ మెంబర్గా ఉండే అన్నగారు కూడా అప్పుడు క్రికెట్ అసోసియేషన్కు ప్రాతినిధ్యం చేశారు. కానీ మా రాజకీయాలతోని దాన్ని నాశనం చేశారు. కానీ మళ్ళీ చక్కదిద్దే విధంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ముందుకు వెళ్ళాలని భావిస్తూ ఈ యొక్క సమయం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెబుతూ ముగిస్తున్నాను.